జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరు వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షుడు కోసూరు వెంకట సుధీర్, లక్కాకుల నరేష్, భరత్ రెడ్డి, టూటోన్ పోలీసులు, భారతీయ జనతా యువ మోర్చా నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తేదీ జనవరి 12 వివేకానంద జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని యువతకి మద్యం మత్తు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అవగాహన తెలియజేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మనం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మన ప్రాంతంలో డ్రగ్స్ ఉపయోగించే వాడుతున్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ వల్ల మనందరి ఆరోగ్యం చెడిపోవడం, మన కుటుంబాలు ఏదైతే పోషణ చేసేటటువంటి వ్యక్తులు, దీనికి మన ప్రధానమంత్రి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ని भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की समाज में మన లక్ష్యం కావాలి, మత్తులేని సమాజమే మన లక్ష్యం కావాలి, మత్తులేని సమాజమే మన లక్ష్యం కావాలి. మత్తు వద్దు జీవితం ముందు, మత్తు వద్దు జీవితం ముందు, మత్తు వద్దు జీవితం ముందు, మత్తు వద్దు జీవితం ముందు, మత్తులేని సమాజమే మన లక్ష్యం కావాలి, మత్తులేని సమాజమే మన లక్ష్యం కావాలి, మత్తులేని సమాజమే. మనందరికీ తెలిసిన విషయమే, ఈ డ్రగ్స్ వల్ల కేవలం యువతే కాదు, మిగిలిన వయసుల వారు కూడా మందు కాస్ట్ అయిపోయింది. కాబట్టి దీని జోలికి పోయి సుమారు మన జిల్లాలోనే అనేక మంది ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇటీవల మన పోలీసు యంత్రాంగం కూడా 31 డిసెంబర్ కావచ్చు, దానికి ముందు కావచ్చు, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది. ఈ యొక్క డ్రగ్స్ యొక్క నియంత్రణలో పోలీసు యంత్రాంగం కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ ఈ యొక్క యువకుల గురించి మనకు తెలిసిందే కదా, వీళ్ళు ఏ రకంగా దాన్ని ప్రయత్నం చేస్తారంటే కాలేజీ స్థాయి కూడా వచ్చేసింది. వాళ్ళ బయట తిరిగేటువంటి మిగతా వాళ్ళకి అందుబాటులో ఉందంటే అర్థం ఉంది, కానీ కాలేజీ స్థాయిలో కూడా వచ్చి యూనివర్సిటీలో కూడా వచ్చేసిందంటే ఇది ఎంత తీవ్రంగా ఉందో దీనికి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని కట్టడి చేయడంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉంది. మనందరం కూడా కేవలం దీన్ని అరికట్టడంలో పోలీస్ పాత్ర లేదంటే ప్రభుత్వాల పాత్ర కాదు, ఎవరుకున్నటువంటి విద్యార్థులు, యువత, భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి రావాలా. ఈ యొక్క వికసిత భారత్, మా మిత్రులు ఇప్పుడే భరత్ గారు చెప్పినట్టు వికసిత భారత్ యొక్క సాధ్యం కావాలంటే మనందరం కూడా ఈ యొక్క యువతని ఆ యొక్క డ్రగ్స్ కి దూరంగా, మందుకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. దీన్ని సాధించాలంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. ఇవాళ వివేకానంద జయంతి సందర్భంగా కొంచెం ముందుగానే మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. సెలవులు ఉన్నాయి కారణం చేత. ఏదైతే వివేకానంద ఆశయాలతో, ఆయన స్ఫూర్తితో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భవ్య భారత నిర్మాణం కోసం ఆయన విజన్ వికసిత్ భారత్ అనే కార్యక్రమంతో పనిచేయడం జరుగుతుంది. విజన్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. ఈ డెవలప్డ్ ఇండియా ఎలా సాధ్యమంటే యువతతోనే సాధ్యం. యువత ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం. అట్లాంటిది ఈ రోజు మన దేశంలో యువత డ్రగ్స్ బానిసలు అవుతున్నారు. ఈ డ్రగ్స్ బానిసలు అవటం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి, వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవుతున్నాయి. సో అందుకోసం ఖచ్చితంగా వీటి మీద మనం అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ మీడియా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, యువతకి డ్రగ్స్ జోలికి పోకూడదు. ఎవరన్నా పక్కన ఫ్రెండ్స్, స్నేహితులు ఎవరైనా డ్రగ్స్ కి అలవాటు పడే అవకాశం అలాంటిది ఏదన్నా ఉంటే రీహాబిలిట్ చేయడం,
ఫ్రెండ్షిప్ చెప్పడము, పెద్దల దృష్టికి తీసుకెళ్లడం, ఇలాంటివి చేయడం చాలా ముఖ్యం. ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో ఏదైతే ఎదుర్కొంటున్నారో డ్రగ్స్ రహిత సమాజాన్ని కోరుకుంటుందో ఆ ఒక డ్రగ్స్ ని నిర్మూలించాలని చెప్పేసి మనము భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వివేకానంద డిగ్రీ కాలేజు వారి సహకారంతో ఈ యొక్క ర్యాలీని మనము షౌనస్పేట ఏరియాలో చేస్తున్నాము. యువత అందరూ కూడా డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు అనే నినాదాన్ని కూడా మేము తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్క యువత కూడా దీన్ని అందరూ కూడా తెలుసుకొని చేంజ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అన్ని ప్రాంతాల్లో కూడా యువతకి డ్రగ్స్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు టౌనస్పేట మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు సుధీర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు రత్ననాయుడు గారు, రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ ర్యాలీని అవగాహన సదస్సును ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే యువత బలంగా ఉండాలనే ఆశయంతో పనిచేసినటువంటి వివేకానంద జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో యువతని ప్రలోభ పెడుతున్నటువంటి డ్రగ్స్ ని విడనాడాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దాని మీద ఈ రోజు ర్యాలీని టౌనస్పేటలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మన మండల అధ్యక్షులు సుధీర్ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా. ఈ రోజు 12వ తేదీ జనవరి 12 వివేకానంద జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని యువతకి మద్యం మత్తు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, వీటిలన్నింటి మీద కూడా అవగాహన తెలియజేయాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మనం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మన ప్రాంతంలో డ్రగ్స్ ఉపయోగించే వాడుతున్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ వల్ల మనందరి ఆరోగ్యం చెడిపోవడం, మన కుటుంబాలు ఏదైతే పోషణ చేసేటటువంటి వ్యక్తులు, దీనికి మన ప్రధానమంత్రి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ని మహమ్మారి నుంచి దీన్ని మా యువమోర్చా ఆధ్వర్యంలో అందరికి కూడా అవగాహన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా టౌనస్పేట కావాలి